హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి సార్, చాలా గ్యాప్ వచ్చింది కదా. సరే చూడండి, స్టాక్ మార్కెట్ గురించి. మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఒకసారి లైక్ చేసుకోండి. అలాగే ఏంటంటే గ్యాప్తో చేస్తున్నాం కాబట్టి వీడియోని ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి, లైక్ చేయడంతో పాటు ముందు అది చేయండి. చూడండి, స్టాక్ మార్కెట్ బాటమ్డ్ అవుట్. మీకేమనిపిస్తుంది? అయ్యిందా లేదా ఆ విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే టీసీఎస్ యొక్క చార్ట్ని స్టడీ చేద్దాం. న్యూజెన్ సాఫ్ట్వేర్ ఈ పర్టికులర్ స్మాల్ క్యాప్ స్టాక్ గురించి డేటా గురించి స్టడీ చేద్దాం. అలాగే ఓలా ఎలక్ట్రిక్ రీసెంట్గా ర్యాలీ అవుతూ ఉంది. మంచి ర్యాలీ, చార్ట్ స్టడీ చేద్దాం. టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇట్లాంటివి వాళ్ళ మంచి ర్యాలీ అయ్యాయి. కారణాలు ఏంటో చూద్దాం. స్విగ్గీ, జొమాటో వీటి సంగతి ఏంటో చూద్దాం. మారుతికి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాము. బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే చూడండి, రీసెంట్గా డిస్కస్ చేసుకున్నాము. ఏంటంటే ఇక్కడ డ్రాప్ ఉంది చూడండి, ఇక్కడ క్యాండిల్, దాని తర్వాత గ్యాప్ అప్ ఉంది. ప్రీవియస్గా గ్యాప్ అప్ ఉంది అని అంటే ఈ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ కనిపిస్తుంది. ఆ క్లోజింగ్ ఏరియా దగ్గర నుంచి ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లో దాకా బై ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయని అర్థం కదా. అందువల్ల ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ నడుస్తూ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాలో షార్ట్ కవరింగ్ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసాం. మీ నెంబర్స్ కూడా రాసుకున్నారు. 53,604, 53,454. టచ్ అయ్యి షార్ట్ కవరింగ్ వచ్చింది. అలాగే ఏంటంటే మనకి రీసెంట్గా వచ్చిన నెంబర్స్ ఏంటంటే జీడిపికి సంబంధించిన నెంబర్స్ 14 మంత్ హై సంథింగ్ వచ్చింది కదా, 14 మంత్ హై అన్నది. ఏదైనా కానీ జీడిపి సంబంధించిన ఈ క్వార్టర్కి సంబంధించిన జీడిపి అనేది 7.8% రావటం, అది పాజిటివ్ ఫ్యాక్టర్ అయితే. ఎప్పటిదాకా మార్కెట్ డౌన్ ట్రెండ్ అవడానికి కారణమైతే ట్రంప్ తాత తను చేసిన టారిఫ్ గొడవే కదా ఇదంతా కూడా. అలాగే మన Q1 కూడా ఏంటంటే వీక్గా రావటం ఇత్యాది కారణాల వల్ల ఏంటంటే డౌన్ ట్రెండ్ నడిచింది. అయితే జీడిపి పాజిటివ్గా రావటం వల్ల ఏంటంటే ఎఫ్ఐఐస్ యొక్క సెల్లింగ్ని అబ్జర్వ్ చేసి డిఐస్ అగ్రెసివ్గా బై చేస్తున్నారు. హోప్ఫుల్లీ ఏంటంటే మనకి సూనర్ ఏంటంటే ఎఫ్ఐఐస్ కూడా యాక్టివేట్ అవుతారు. ఎందుకనంటే ఆ కైండ్ ఆఫ్ మూమెంట్ అనేది కనిపించింది. మీకు డేటాలో ఎఫ్ఐఐ నెట్ సెల్లింగ్ కనిపించుండొచ్చు, కానీ ఏంటంటే క్యాండిల్ యొక్క అబ్జర్వేషన్ కదలిక చూస్తే కనుక మార్కెట్ బోటమింగ్ ప్రాసెస్లో ఉన్న విధానంగా కనిపించింది. అయితే మార్కెట్ బోటమింగ్ అవుతున్నప్పుడు 1 to 2 days ఏంటంటే మనకి వోల్టాలిటీ ఉంటుంది. కానీ ఏంటంటే ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ లోనే లాస్ట్ ఇక నుంచి ర్యాలీ రావచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక నుంచి అంటే ఇక్కడ ఏమి అద్రాయి పాతలం మనం. ఇవాళ క్లోజింగ్ నుంచి రేపొద్దున పైకి ఎగబడుతుందని నేను అంటలా. కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ వోల్టాలిటీ ఉంటుంది. కానీ ఓవరాల్గా ఈ 53,604, 53,454ని బేస్ చేసుకొని మార్కెట్ అనేది సూనర్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అని అంటే సూనర్ అంటే వచ్చే వారం ఇలా ఏం చెప్పట్లేదు నేను. టైం ఫ్రేమ్ అనేది మనం జడ్జి చేయలేము. స్టాక్ మార్కెట్లో పలానా టైంలో వెళ్ళిపోతుందని చెప్పలేము. అందుకనే ఆప్షన్ ట్రేడర్స్ లూజర్స్, ఎందుకంటే వాళ్ళకి టైంతో సహా కావాలి. అలా ఉండదు ఆ స్టాక్ మార్కెట్లో. కానీ ఓవరాల్గా ఏంటంటే ఇది నిలబడి సూనర్ ఏంటంటే కమింగ్ డేస్లో 55,986 మార్క్ దాటి బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్ బాటమ్డ్ అవుట్ అయ్యింది. మంచి స్ట్రాంగ్ బయింగే నాకు 220 ఆ టైంలో కనిపించింది. అప్పుడు ఏంటంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో నేను మెసేజ్ పోస్ట్ చేయడం ద్వారా నా అబ్జర్వేషన్ని, ఆ కాన్సెప్ట్ లెర్నింగ్ని పోస్ట్ చేశాను. మీకేమనిపించింది? మార్కెట్ ఎక్కడి నుంచి పైకి వెళ్తుందని అనుకుంటున్నారా? కాదు, ఇది రీట్రేస్మెంట్ ర్యాలీయే, మళ్ళా నరుకుతారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చెప్పేదంతా నా వ్యక్తిగతమైన అభిప్రాయం కాబట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. వీడియోలో చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన వ్యూ, నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ బిల్డింగ్ చేయడమే అదనమాట. అది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్.
సో ఎప్పటిదాకా మనం చెప్పిన అనాలిసిస్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, అలాగే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే ఏంటంటే మనకి ఈరోజు క్యాండిల్ యొక్క స్ట్రెంత్, ఆ బయింగ్ యొక్క మూమెంట్ అబ్జర్వేషన్ చూస్తే కనుక బయర్ యాక్టివేటెడ్ అనే విషయం అర్థమవుతుంది. కానీ ఏంటంటే సో కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ వోల్టాలిటీ ఉంటుంది. సో కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఈ నిఫ్టీ అనేది ఈ రీసెంట్ లో ఏదైతే ఉందో 24,406 అలాగే 24,496 దీన్ని బేస్ చేసుకొని కమింగ్ డేస్లో ఏంటంటే 25,143 మార్క్ని అధిగమించే అవకాశాలు ఉన్నాయి. నేను రేపు పడుతుంది, ఎల్లుండి పడుతుంది, పెరుగుతుంది, ఇలాంటివి ఏంటంటే డైనమిక్ మార్కెట్లో వచ్చే గుడ్ న్యూస్లు బ్యాడ్ న్యూస్లు వల్ల ఏంటంటే డైనమిక్గా అప్డేట్ అవుతుంటాయి. వన్ డే అప్ అవటం, వన్ డే డిప్ అవటం అలాంటివి. కానీ ఓవరాల్గా ఏంటంటే ఈ లోని ప్రొడక్ట్ చేసుకుంటూ మార్కెట్ అనేది 25,143కి వెళ్ళే అవకాశాలు, పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. మధ్యలో ఏదైనా ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సి వస్తుంది. బ్యాడ్ న్యూస్ అంటే గ్లోబల్ న్యూస్ బ్యాడ్ అవటం, చిన్న బ్యాడ్ న్యూస్లు అవి కాదు. బ్రాడ్ పిక్చర్ని చేంజ్ చేసేలాగా ఏదైనా బ్యాడ్ వస్తే కనుక చెప్తాను. ఓవరాల్గా అదన్నమాట. కాస్త కింద పడ్డా పైకి వెళ్ళినా ఓవరాల్గా ఏంటంటే ఈ లెవెల్ని నిలదొక్కొని 25,143 స్పాట్ని నిఫ్టీ త్వరలో ఛేదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ టాటా స్టీలు, జేఎస్డబ్ల్యూ ఇట్లాంటివి మంచి ర్యాలీ అయ్యాయి. దానికి కారణంగా ఏంటంటే మెయిన్ అయితే కనుక చైనా స్టీల్ ప్రొడక్షన్ రేషనలైజేషన్. అంటే ఏంటంటే వాళ్ళ స్టీల్ ప్రొడక్షన్ ఏంటంటే 2025-2026లో ఏంటంటే వాళ్ళు ప్రొడక్షన్ కట్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. దానివల్ల మనకి అంటే వాళ్ళు ప్రొడక్షన్ కట్ చేస్తే సప్లై తగ్గిపోతుంది, డిమాండ్ పెరుగుతుంది కదా, అది వీక్ యూఎస్ డాలర్ ఇంకో కారణంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఏంటంటే స్టేబుల్ స్టీల్ ప్రైసెస్, లోయర్ ఇన్పుట్ కాస్ట్ అనేది ఇంకోటి కారణం కనిపిస్తుంది. రైజింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ కూడా స్టీల్ డిమాండ్, ఇలాంటి న్యూస్ అప్డేట్ల వల్ల టాటా స్టీలు, జేఎస్డబ్ల్యూ ఈరోజు ర్యాలీ అయ్యాయని చెప్పచ్చు. చూడండి సార్, స్విగ్గీ, జొమాటో పోటీపడి ఫెస్టివ్ సీజన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పోటీపడి, సో వాళ్ళు ఏంటంటే పోటీపడి తెగ పెంచుతున్నారు. చూడండి, థర్డ్ టైం అంట ఫీ పెంచడం స్విగ్గీ 3 వీక్స్లో. సో 15 రూపీస్ పెంచారు. అలాగే జొమాటో 12 రూపీస్కి పెంచారు. సో దీనివల్ల మార్జిన్లు పెరిగి లాభాల బాట ప్రయాణించే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది సో ఒకప్పుడు పిండి రుబ్బుకునేవాళ్ళు, దాని తర్వాత గ్రైండర్లు వచ్చినాయి, మిక్సీలు, గ్రైండర్లు వచ్చినాయి. సో ఆ హోటల్ తినడం అనేది చాలా రేర్. నా తెలిసి నా చిన్నప్పుడు అయితే కనుక చాలా రేర్గా మేము తెచ్చుకునేవాళ్ళం. అది కూడా ఇడ్లీ తెచ్చుకునేవాళ్ళం బయట. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో ఉంటాం, సాఫ్ట్వేర్ ఇట్లాంటి లైఫ్ స్టైల్ వల్ల ఏంటంటే డైరెక్ట్గా మంచం మీదకి ఆర్డర్ వచ్చేస్తుంది జొమాటో, స్విగ్గీ వల్ల. అందువల్ల ఏంటంటే ఆ రేట్లు కూడా పెంచుతున్నారు. వాళ్ళు ఏ పిండి వేస్తున్నారు, ఎంత క్వాలిటీ, అన్నీ మనం ఏం ఆలోచించట్లా. కొనేయటం, డైరెక్ట్గా తినటం, కనీసం హోటల్కి నడుచుకొని కూడా వెళ్ళే, లేదా బండి వేసుకొని వెళ్ళే ఇది కూడా పోయింది. సరే చూద్దాం. సో ఓవరాల్గా ఏంటంటే ఇది ఒక న్యూస్ అప్డేట్గా చూడండి. ఆ కంపెనీలకి టెంపరీగా ర్యాలీ వచ్చే అవకాశాలు ఉంటాయి. లాంగ్ రన్లో కూడా మనకి వాళ్ళకి రెవెన్యూ పరంగా పెరిగి మార్జిన్లు ఇంప్రూవ్ అయ్యి ప్రాఫిటబిలిటీ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మారుతికి సంబంధించిన అప్డేటు. సో మారుతి సుజుకి ఎస్సీవీ లాంచెస్ ఎస్సీవీ విక్టోరిస్ అంట. 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అంట. సూపర్బ్. అలాగే టు బీ ఎక్స్పోర్టెడ్ టు ఓవర్ 100 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయబోతున్నారంట. ఇది మారుతి సుజుకి పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చెప్పచ్చు. చూడండి సార్, ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి రీసెంట్ లో దగ్గర నుంచి అయితే కనుక తెగ పెరిగింది. సో రీసెంట్లో ఈ 40 దగ్గర ఉన్నప్పుడు నేను వ్యక్తిగతంగా ఏంటంటే కాస్త అబ్జర్వ్ చేశాను అనమాట. అంటే బాగా స్టడీ చేశాను కొద్దిగా. ఇంకొంచెం బాగా స్టడీ చేస్తే బాగుండి అనిపిస్తుంది ఇప్పుడు, ఎందుకంటే అక్కడ దాకా పెరిగింది. కానీ ప్రైస్తో సంబంధం లేదు. బిజినెస్ రికవరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఊహించి, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఉన్న డిమాండ్, అలాగే మీరు రుషికేశ్ ఇట్లా వెళ్తే కనుక, ఉత్తరాఖండ్ రుషికేశ్ అట్లా వెళ్తే మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎలక్ట్రికల్ రిక్షాలు అవన్నీ 10 రూపాయలు అనమాట. సర్వీస్ ఆటోలాగా ఇట్లా మనం 10 రూపాయలు ఇచ్చి ఎక్కేయటం అనమాట. అంటే అక్కడ అబ్జర్వ్ చేస్తే దాన్ని బట్టి ఏంటంటే ఫ్యూచర్ అంతా కూడా మన కంట్రీలో ఎక్కువ ఎలక్ట్రిసిటీ, అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయని, అలా బ్యాలెన్స్ షీట్లో థింగ్స్ అవన్నీ బాగోపోయినా కొద్దిగా అబ్జర్వ్ చేసి కొన్ని స్టడీ చేస్తూ ఉన్నాను అనమాట. అది సో అయితే రీసెంట్గా మంచి ర్యాలీస్ వస్తూ ఉన్నాయి. చార్ట్ కూడా బాగా పైకి వెళ్తూ ఉంది. కానీ మనం బిజినెస్ని అబ్జర్వ్ చేయాలి అనేది మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎందుకంటే బిజినెస్లో ఉన్న థింగ్స్ అన్ని అప్డేట్స్ అనేవి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి పనికొస్తూ ఉంటాయి. కాబట్టి
ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అనేది చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ గురించి అలాగే రిమైనింగ్ అప్డేట్స్ గురించి చూసే ముందు మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను లింక్ ఇచ్చాను చూడండి. సో ఏంజల్ వాళ్ళు పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. అలాగే ఏంటంటే మీకు యాప్ అవన్నీ బాగుంటాయి. అలాగే నేను ఇచ్చిన లింక్ ద్వారా ఇలా మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేసి ఫినిష్ చేస్తే 10 మినిట్స్లో అకౌంట్ ప్రాసెస్ అయిపోతుంది. కాబట్టి మీకు నచ్చుతుంది యాప్ ఇవన్నీ కూడా. కాబట్టి మీరు మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి, ఒకవేళ మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నా, వెబినార్లు కండక్ట్ చేస్తున్నా మీకు ఇన్ఫామ్ చేస్తాను. రీసెంట్గా యాప్ సంబంధించి వాళ్ళు వెబినార్ కండక్ట్ చేశారు, మీకు ఇన్ఫామ్ చేశాను, మీరు అటెండ్ అయ్యారు కదా. చూడండి సార్, న్యూస్ అండ్ సాఫ్ట్వేర్. సో డేటా చూస్తే 10 ఇయర్స్ మనకి సేల్స్ గ్రోత్ ఉంది, ప్రాఫిట్ బాగుంది, నెట్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది. సో అయితే Q1 ఏంటంటే ఎప్పుడు కూడా ఈ కంపెనీకి వీక్ అనమాట. సో Q1 ఒకటే వదిలేసేయండి. కానీ ఓవరాల్గా ఏంటంటే ఈ రీసెంట్గా వచ్చిన ఈ ట్రంప్ ఇబ్బందుల వల్ల ఏంటంటే కాస్త స్టాక్ డిప్ అయింది. సో స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ 40లో ఉంది, 904లో ఉంది. సో అలాగే బ్యాలెన్స్ షీట్ చూస్తే మన క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ప్రైస్ టు ఎర్నింగ్ ఏమో మనకి ఎంత ఉంది, ప్రైస్ టు ఎర్నింగ్ 40లో ఉంది, పీఈజీ రేషియో 1.71. ఈ ఆస్పెక్ట్లో చూస్తే కాస్త ఓవర్ ప్రైజ్డ్. కాకపోతే ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టర్స్ ఊహించి దాన్ని కొనడం వల్ల అలా ప్రైస్ టు ఎర్నింగ్ అలా ఉందన్నమాట. కంపెనీ 1 రూపీ ఎర్న్ చేస్తుంటే మనం 40 ప్రైస్లో నడుస్తుంది అంటే ప్రీమియం. జనరల్గా ఏంటంటే 30 అట్లా అంటే ఓకే, 40 ఉంది బికాస్ ఆఫ్ ది క్రేజ్ అనమాట. అదనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో డిస్కస్ చేయండి అని చెప్తాను. చూడండి, అలాగే టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్ ఈ లోస్ అప్పుడు మనం బయర్ యాక్టివేటెడ్ అని చెప్పి అనుకున్నాం. ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు ఇన్స్టిట్యూషన్స్. ఆ విషయం మీకు ఇన్ఫామ్ చేశాను, చూస్తారని మీరు. సో చూసుంటారు మీరు కళ్ళతో, అదనమాట కదా. కాబట్టి సో టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్త స్లోగా అయినా సరే, నిమ్మలంగా అయినా సరే ఇన్వెస్టర్స్ వస్తున్నారు. ఇది మీరు అబ్జర్వ్ చేయాలనేది చెప్తాను. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో వీడియోని లైక్ చేశారని ఆశిస్తున్నాను, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారని ఆశిస్తున్నాను. సో ఇంకేదైనా అప్డేట్ మిస్ చేసి ఉంటే కనుక రేపు కవర్ చేద్దాం. అందాక సెలవా మరి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.